గైస్ వెల్కమ్ టు క్రిక్ చాడెస్ వెంకటేష్. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తే ఈసారి ఐపీఎల్లో 6 కొత్త క్యాప్టెన్స్ కనిపిస్తున్నారు. ఇవాళ అంటే ఈ సూపర్ సండే రోజున జరగబోయే సెకండ్ మ్యాచ్ నెంబర్ 5లో 2 టీమ్స్కి కూడా కొత్త క్యాప్టెన్స్ మనకు దర్శనమిస్తున్నారు. దాంట్లో హార్దిక్ పాండ్యాకి కొత్త ఏమీ కాదు క్యాప్టెన్సీ చేయడం. లాస్ట్ 2 సీజన్స్ నుంచి గుజరాత్ టైటన్స్కి క్యాప్టెన్ చేశాడు. ఒకసారి టైటిల్ గెలిపించి పెట్టాడు ఫస్ట్ ఇయర్లోనే, సెకండ్ ఇయర్ ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. సో స్టూపెండస్ రికార్డు ఉంది క్యాప్టెన్గా. బట్ ఇప్పుడు అతను గుజరాత్ టైటన్స్ మీద తన కొత్త ఫ్రాంచైజ్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ని లీడ్ చేయబోతున్నాడు. సో అందుకని అతని మీద బోల్డ్ అంత ఫోకస్ ఉంది. అంటే అతని క్యాప్టెన్సీ మీద కాదు, అతను కొత్త టీంకి ఎలా క్యాప్టెన్ చేస్తాడు. ఒక ఎస్టాబ్లిష్ టీం, అక్కడ 5 టైటిల్స్ గెలిపించి పెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అలాగే క్యాప్టెన్సీ యాస్పిరేషన్స్, రోహిత్ తర్వాత క్యాప్టెన్సీ మీద దృష్టి పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, బుమ్రా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. కోర్స్ సూర్యకుమార్ యాదవ్ ఈరోజు మ్యాచ్లో లేడు, బట్ ఆ టీంలో కొంచెం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ డ్రెస్సింగ్ రూమ్లో అంతా ఏమంటారు, హేల్ అండ్ హార్టీ అట్మాస్ఫియర్ అయితే ఉన్నట్టుగా లేదు. ఖచ్చితంగా కొంత ఆక్వర్డ్ సిచ్యుయేషన్ ఉంది. మరి అక్కడ ఎలా నెగ్గుకొస్తాడు కొత్త క్యాప్టెన్సీలో, కొత్త ఫ్రాంచైజీ కదా, 2 ఏళ్ళు దూరం అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఈ కొత్త ఫ్రాంచైజీ క్యాప్టెన్గా ఎలా అతన్ని నెగ్గుకొస్తాడనే విషయం మీద అందరి దృష్టి ఉంది. రోహిత్ హార్దిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని చూడడానికి అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఆన్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది, అది కదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. అండ్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్లో ఏంటంటే అతను అక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంది. ఎందుకంటే చాలామంది అక్కడ అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, పెద్ద బిగ్ స్టార్స్ లేరు. కానీ ఇక్కడ చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు. వాళ్ళని ఎలా అతను లీడ్ చేస్తాననేది చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు శుభ్మన్ గిల్ యంగ్ సెన్సేషన్, మంచి ఫామ్లో ఉన్నాడు. మొట్టమొదటిసారి క్యాప్టెన్ చేస్తున్నాడు గుజరాత్ టైటన్స్కి. అసలు అతను క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. 2 సార్లు ఏమో పంజాబ్ టీంకి క్యాప్టెన్ చేశాడు. సో అతనికి క్యాప్టెన్సీ ఎలా చేస్తాడు, అతని బ్యాటింగ్ ఫామ్ ఏం దెబ్బతినకుండా ఉంటుందా లేదా. అతని టీంలో 2 ఇంటర్నేషనల్ క్యాప్టెన్స్ ఉన్నారు. అందులో ఆ లెజెండరీ కేన్ విలియమ్సన్ ఉన్నాడు, అండ్ మరొక స్పిన్ బౌలింగ్ లెజెండ్ రషీద్ ఖాన్, హూ లెడ్ ఆఫ్ఘనిస్తాన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అతను కూడా ఉన్నాడు. సో అతనికి కూడా కొంచెం అంటే ఆక్వర్డ్ సిచ్యుయేషన్ కాదు, కానీ డెఫినెట్గా ఒక కొత్త కెప్టెన్, ఒక రూకీ కెప్టెన్గా మనకి అతను దర్శనమిస్తాడు. సో వాళ్ళిద్దరి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వీళ్ళిద్దరితో పాటు ఒక పాత కెప్టెన్ రోహిత్ శర్మ మీద కూడా ఫోకస్ ఉంటుంది. రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, క్యాప్టెన్సీ తీసేసిన తర్వాత అతను బర్డెన్ పోయింది కాబట్టి ఒక డిఫరెంట్ స్టైల్లో ఆడతాడా. కొత్తగా రోహిత్ శర్మ చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు. సో అగ్రెసివ్గా ఆడతాడా. ఇటీవల కాలంలో ఐపీఎల్లో అతని రికార్డు అంత గొప్పగా లేదు. మరి రోహిత్ శర్మ ఎలా పర్ఫామ్ చేస్తాడు అనే దాని మీద కూడా అందరి దృష్టి ఉంది. సో కొత్త పాత కెప్టెన్ల మీదే దృష్టి అందరిది ఉంది. బట్ అక్కడ గుజరాత్ క్రౌడ్ హార్దిక్ పాండ్యా విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు, ఇది కూడా అందరూ చూస్తున్నారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గుజరాతీ, అతను బేసికలీ ఇప్పుడు గుజరాత్ టీం నుంచి వెళ్ళిపోయి ముంబై టీం లీడ్ చేస్తున్నారు. అక్కడ 1,00,000కు పైగా క్రౌడ్ వస్తారు. అందులో సండే క్రౌడ్ కదా. వాళ్ళు ఏ విధంగా హార్దిక్ పాండ్యాకి తమ రిసెప్షన్ ఇస్తారు. హాస్టైల్ రిసెప్షన్ ఉంటుందా, లేకపోతే మనవాడలే పర్లేదు అన్నట్టుగా చూస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇలాంటి ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. సో మనం మ్యాచ్లోకి వెళ్ళిపోతాం. సీరియస్గా మ్యాచ్లోకి వెళ్ళిపోతే ఈ 2 టీమ్స్ మధ్య 4 సార్లు, అంటే బికాజ్ గుజరాత్ టైటన్స్ ఈజ్ ఎ న్యూ ఫ్రాంచైజ్, 4 మ్యాచ్లు జరిగి 4 మ్యాచ్ల్లో ముంబై ఒక్కసారి గెలిచింది. ముంబైకి అంత గొప్ప రికార్డ్ లేదు జీటీ పైన. అంతేకాకుండా 2 సందర్భాల్లో ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం జరుగుతుంది కదా. నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడిన 2 సార్లు కూడా గుజరాత్ టైటన్స్ గెలిచింది. 2 సార్లు కూడా 50 రన్స్ పైగా మార్జిన్తో గెలిచింది. ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 2లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మళ్ళీ వన్స్ అగైన్ శుభ్మన్ గిల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, 233 రన్స్ చేశారు. దాన్ని ముంబై చేంజ్ చేయలేకపోయింది. సో ది లాస్ట్ బై 62 రన్స్ అంత చాలా పెద్ద హ్యూజ్ మార్జిన్తో ఓడిపోయారు. సో అది పరిస్థితి. అక్కడ వాళ్ళకి రికార్డ్ సరిగ్గా లేదు.
పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మంచి షైనీ పిచ్ ఉందని చెప్తున్నారు. బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఒక సైడ్ బౌండరీ, స్క్వేర్ బౌండరీ ఒక సైడ్ కాస్త చిన్నదిగా ఉందని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల ఎలా ఉంటుంది, బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుందా అనేది కొంచెం డౌట్. వెదర్ మాత్రం చాలా హాట్గా ఉంటుంది. 33 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందని చెప్తారు. సో నైట్ మ్యాచ్ అయినప్పటికీ కూడా చాలా వేడిగా ఉండే పరిస్థితి ఉంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ ఇంతవరకు మనం చూస్తున్న మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ ఏం కనబడలేదు. మనం ఫస్ట్ 2 మ్యాచెస్లో డ్యూ ఫ్యాక్టర్ ఏమి ఇబ్బంది, ఇక్కడ కూడా డ్యూ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 174 ఉంది. సో మంచి హై స్కోరింగ్ గ్రౌండే అవుతుంది ఇది. సో అది పరిస్థితి. అండ్ శుభ్మన్ గిల్కి ఇక్కడ అద్భుతమైన రికార్డు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కి ఆడిన 9 మ్యాచ్ల్లో 572 రన్స్ చేశాడు. 71 యావరేజ్ ఉంది, 173 స్ట్రైక్ రేట్ ఉంది, 2 100s ఉన్నాయి, 3 50s ఉన్నాయి. ఇవి కాకుండా 2 ఇంటర్నేషనల్ 100s కూడా ఇదే గ్రౌండ్లో అతనికి ఉన్నాయి. సో అతనికి మంచి హ్యాపీ హంటింగ్ గ్రౌండ్ ఇది. సో కెప్టెన్గా అతని డెబ్యూకి ఇది మంచి, తనకి బాగా మంచి పాజిటివ్ వైబ్స్ ఉండే గ్రౌండ్లో అతను కెప్టెన్సీ చేయబోతున్నాడు. మరి మొదటి మ్యాచ్లో విజయం అందిస్తాడా చూడాలి, మరి ఏమవుతుందో. సో గుజరాత్ టైటన్స్ టీం ఎలా ఉంటుంది? వాళ్ళకి ముంబైకి ఇద్దరికి కూడా ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. చాలామంది ప్లేయర్స్ ఇంజరీస్తో బాధపడుతున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు షమీ ఇంజరీ ఒకటి ఉంది. తర్వాత రాబిన్ బీంజ్ అని అతను యాక్సిడెంట్ అయింది, అతనికి ఒక బైక్ యాక్సిడెంట్. కొత్త కీపర్, జార్ఖండ్ కీపర్, ఆదివాసీ ప్లేయర్, ఫస్ట్ ఆదివాసీ టు ప్లే ఐపీఎల్ అనుకున్నాను, కానీ ఈ సీజన్లో రూల్ అవుట్ అయిపోయాడు. అతని ప్లేస్లో శరత్ అని చెప్పి ఒక కర్ణాటక ప్లేయర్ని తీసుకున్నారు. అండ్ మాథ్యూ వేడ్ ఇంకా రానేలేదు ఇండియా. సో వాళ్ళకి కీపింగ్ ఆప్షన్స్ లేవు. దే హ్యావ్ టు గో విత్ సాహా ఓన్లీ. సో గిల్ సాహా ఓపెన్ చేస్తారు. సాయి సుదర్శన్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. గిల్ సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తే ఐడియల్గా ఉండేది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ అవుతుంది. బౌలర్ ఒకటే రిథంలో సెటిల్ అవ్వకుండా వాళ్ళ ఓపెనింగ్ బౌలర్స్కి ఆపోజిట్ టీంకి ఒక ఇది పరిస్థితి ఉండేది. 4లో నేను కూడా విజయ్ శంకర్ ఆడతాడు. కేన్ విలియమ్సన్ ఉన్నాడు, కానీ కేన్ విలియమ్సన్ ని ఆడిస్తారా లేకపోతే షారుఖ్ ఖాన్ ఆడిస్తారా అనేది చూడాలి. సో వాళ్ళు ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్తోనే వెళ్ళే పరిస్థితి ఉంది. బికాజ్ విజయ్ శంకర్ డిడ్ వెరీ వెల్ లాస్ట్ సీజన్ అండ్ హీస్ ఇన్ గ్రేట్ ఫార్మ్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్ దిస్ సీజన్ ఆల్సో. సో స్టార్టింగ్ లైనప్లో విజయ్ శంకర్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. కేన్ విలియమ్సన్ గురించి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 5లో మిల్లర్, 6లో షారుఖ్ ఖాన్ / కేన్ విలియమ్సన్. అంటే కేన్ విలియమ్సన్ ఆడితే ఈ విల్ బ్యాట్ అప్ ది ఆర్డర్ నెంబర్ 3, నెంబర్ 4లో కానీ ఆడతారు. షారుఖ్ ఖాన్ ఆడితే విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 6. 7లో వాళ్ళ ఫినిషర్ రాహుల్ తెవతియా, 8లో రషీద్ ఖాన్. సో 8లో రషీద్ ఖాన్ వస్తాడు కాబట్టి చాలా డెప్త్ ఉంటుంది. 9లో రాబోయే ఉమేష్ యాదవ్ కూడా కెన్ బ్యాట్ వెల్. సో వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ విషయంలో ఇబ్బంది లేదు. 10లో మోహిత్ శర్మ. 11లో స్పెన్సర్ జాన్సన్, కొత్త పేసర్. స్పెన్సర్ జాన్సన్ అయినా ఆడచ్చు, జాష్ లిటిల్నైనా ఆడించవచ్చు. ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. ఇద్దరిలో ఒకరిని వాళ్ళ ఫారిన్ పేసర్గా ఆడించుకునే అవకాశం. అండ్ దర్ ఇంపాక్ట్ సబ్ కుడ్ బి నూర్ అహ్మద్. బౌలింగ్ ఇంపాక్ట్ సబ్, నూర్ అహ్మద్ లాస్ట్ సీజన్ డిడ్ రియల్లీ వెల్. అతని చైనామెన్ బౌలింగ్ ఖచ్చితంగా ఏ లైనప్నైనా ఇబ్బంది పెడుతుంది. సో నూర్ అహ్మద్ ఆడుతుంటే మరి సాయి కిషోర్ లాంటి ఒక ఇండియన్ స్పిన్నర్కి అవకాశం ఉండే పరిస్థితి మనకు కనబడలేదు. చూడాలి, సాయి కిషోర్ని ఆడిస్తారు. ఒకవేళ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ ఉందంటే దే మైట్ గో విత్ జస్ట్ 2 పేసర్స్ అండ్ ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడిస్తారనేది చూడాలి. బట్ అలా జరగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి పేస్ ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఓన్లీ దే హ్యావ్ ఆప్షన్ ఆఫ్ విజయ్ శంకర్. ఇంకా మీకు నాట్ ఓన్లీ కేన్ విలియమ్సన్, దే హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ అజ్మతుల్లా ఉమర్జాయ్, మరొక ఆఫ్ఘన్ ప్లేయర్ ఉన్నాడు. సో మీకు షారుఖ్ ఖాన్ / విలియమ్సన్ / అజ్మతుల్లా ఉమర్జాయ్ కూడా కావచ్చు. సో గుజరాత్ టైటన్స్కి చాలా ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ముంబై ఇండియన్స్ ఎలా ఉంటుంది? వీళ్ళకి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. బైరన్డార్ఫ్ ఇంజర్డ్గా ఉన్నాడు. తర్వాత మధుశంకర్ని వాళ్ళు రీప్లేస్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే అతను సెకండ్ హాఫ్లో జాయిన్ అవుతాడని చెప్పి దర్ ఎక్స్పెక్టింగ్. అండ్ జెరాల్డ్ కొడ్జే కూడా అంత ఫిట్గా లేనట్టుగా మనకు తెలుస్తుంది. అతను ఆడతాడో లేదో క్వశ్చన్ మార్క్ ఉంది. అతనికి ఏదో గ్రాయిన్ ఇష్యూస్ ఉన్నట్టుగా ఉన్నాయి. సో వాళ్ళకి ముఖ్యంగా పేస్ బౌలర్స్ విషయంలో చాలా ఫిట్నెస్ సమస్యలు కనిపిస్తాయి. సూర్యకుమార్ యాదవ్ ఇంకా అతను ఫిట్ కాలేదు. అతను ఎప్పుడు మళ్ళీ వచ్చి ముంబై టీంతో చేరతాడు ఇంకా క్లారిటీ లేదు. ఇంకా స్టిల్ ఇన్ ఎన్సీఏలోనే ఉన్నాడు. సో
సో వాళ్ళకి ఖచ్చితంగా ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. అదర్వైజ్ చాలా మంచి టీం. కానీ మరి ఈసారి ఎవరు ఉంటారు ఎవరన్నా చూద్దాం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తిలక్ వర్మ మైట్ బ్యాట్ అట్ నెంబర్ 3. మామూలుగా నెంబర్ 4లో ఆడతాడు, బట్ సూర్యకుమార్ లేని కారణంగా తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడతాడు. హార్దిక్ పాండ్యా ఆడతాడా 4లో, లేకపోతే నెహాల్ వదేరా 4లో ఆడే అవకాశం మనకు కనిపిస్తుంది. మరొక లెఫ్ట్ హ్యాండర్, బట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కాబట్టి హార్దిక్ పాండ్యా విల్ బ్యాట్ అట్ నెంబర్ 4, వదేరా అట్ 5. తర్వాత డెవల్ బ్రవిస్ కూడా వాళ్ళు ఆడించే అవకాశం ఉంది. ఇంపాక్ట్ సబ్గాను ఇదో అంటే టిమ్ డేవిడ్. సో ఇది వీళ్ళ మేజర్ బ్యాటింగ్ లైనప్. వాళ్ళ ఆల్రౌండర్ అట్ 8 మన ఎంత అయింది, 1 2 3 4 5 6 7 ఆల్రౌండర్ అట్ నెంబర్ 8. ఇట్ కుడ్ బి ఐదర్ రొమారే షెపర్డ్ ఆర్ మహమ్మద్ నబీ. సో పిచ్ కనుక స్పిన్నర్స్కి అనుకూలిస్తారంటే నబీ వస్తారు, లేకపోతే పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉందంటే రొమారే షెపర్డ్ వచ్చే అవకాశం. కడ్జియాన్ మనం 11లో పెడుతున్నాము, లేకపోతే తుషారా లాంటి ప్లేయర్ ఆడొచ్చు, లేకపోతే ల్యూక్విడ్ అని ఒక ఇంగ్లీష్ ప్లేయర్ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు ఆడే అవకాశం ఉంది. పీయూష్ చావ్లా విల్ బీ దర్ ఫ్రంట్ లైన్ స్పిన్నర్. జస్ప్రీత్ బుమ్రా రిటర్న్, కోర్స్ అది చాలా అందరూ ఎదురు చూస్తున్న విషయం. ఐపీఎల్లో రిటర్న్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా. అందువల్ల 12th ప్లేయర్ అంటే ఇంపాక్ట్స్ బౌలింగ్ సబ్గా కుమార్ కార్తికేయ ఉండే అవకాశం ఉంది. కుమార్ కార్తికేయ అలా కాదు, మహమ్మద్ నబీ ఆడుతున్నాడు, ఆల్రెడీ చావ్లా ఉన్నాడు అనుకుంటే దే కెన్ ప్లే ఆకాష్ మడ్వాల్, హూ డిడ్ రియలీ వెల్ లాస్ట్ టైం. ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మడ్వాల్ ఆడించే అవకాశం. ఇది ముంబై 11లో ఉన్న ఛాయిసెస్. మరి రెండు టీమ్స్ ఏ విధంగా ఆడబోతున్నాయని చూసే ముందు మనం ఒక్కసారి ఫ్యాంటసీ 11 చూద్దాం. ఫ్యాంటసీ 11లో వికెట్ కీపర్స్ వృద్ధిమాన్ సాహా, నిషాన్ కిషన్. బ్యాటర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ అండ్ సాయి సుదర్శన్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రొమారియో షెపర్డ్. బౌలర్స్ బుమ్రా, పీయూష్ చావ్లా అండ్ రషీద్ ఖాన్. ఈ టీంకి కెప్టెన్గా శుభ్మన్ గిల్ హెస్ గాట్ గ్రేట్ ఫామ్. చాలా వరకు ఫ్యాంటసీ 11 కెప్టెన్గా అందరూ అతన్నే పెడతారు, ఎందుకంటే అతనికి ఉన్న అద్భుతమైన రికార్డు బట్టి. అండ్ మై వైస్ కెప్టెన్ బుమ్రా రిటర్న్ టు ఐపీఎల్. మంచి ఫామ్లో ఉన్నాడు, మన టెస్ట్ సిరీస్లో చూసాం. సో ఈ షార్టెస్ట్ ఫార్మాట్లో బుమ్రా కూడా హీ విల్ మేక్ హిస్ ప్రెజెన్స్ ఫెల్ట్ అని అనిపిస్తుంది. సో మనం మరొక ఈగర్లీ అవైటెడ్ థింగ్ ఏంటంటే ది రిటర్న్ ఆఫ్ బుమ్రా. మరి టాస్ తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి 11లో. మనం అనుకున్న ప్లేయర్ కొన్నిసార్లు మిస్ అవుతున్నారు. అందుకే నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను మీకు, పిన్డ్ కామెంట్లో, కామెంట్స్లో టాప్లో మీకు కనిపిస్తుంది. టాస్ తర్వాత మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్కి విజిట్ చేసి మీరు లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ దిస్ ఫ్యాంటసీ 11 చూడండి. ఒకవేళ టాస్ టైంలో నేను అనుకున్న ప్లేయర్ రొమారియో షెపర్డ్ లేడు అనుకోండి, మహమ్మద్ నబీ ఉన్నాడు, అదే అక్కడ మీకు తెలిసిపోతుంది. సో దట్ ఈజ్ అబౌట్ ఫ్యాంటసీ పిక్స్. మరి ఎవరికి గెలిచే అవకాశం ఉంది చాలా కష్టం చెప్పడం. ముంబై టీమ్ విత్ ఆల్ ఇంజురీస్ స్టిల్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. మంచి ఇండియన్ కోర్ ఉంది అక్కడ. అండ్ బుమ్రా రిటర్న్ అవ్వడంతో వాళ్ళ బౌలింగ్ పదును లాస్ట్ ఇయర్ లేని పదును మనం చెప్పుకున్నాం కదా. లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 2లో వెన్ ది 2 teams మెట్ అట్ ది సేమ్ వెన్యూ. అప్పుడు దే వెంట్ ఫర్ లాడ్ ఆఫ్ రన్స్, అందరూ రన్స్ ఇచ్చేసారు. ఇప్పుడు క్రిస్ జోర్డన్ ఉన్నాడు, బేరెండా, ఎవ్రీబడి వెంట్ ఫర్ లాడ్ ఆఫ్ రన్స్. కానీ ఎప్పుడైతే బుమ్రా వచ్చాడో ఆటోమేటిక్గా సీన్ మారిపోతుంది. బుమ్రా వచ్చిన తర్వాత సినిమా ఒకవేళ కడ్జియా కానీ తుషారా మనకు తెలుసు, మలింగా లాంటి బౌలర్, అలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు. తర్వాత ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ అటాక్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నబీ ఈజ్ అన్ అండర్ రేటెడ్ బౌలర్, బట్ డెఫినెట్లీ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. నబీ ఆడినా, షెపర్డ్ ఆడినా, రొమారియో షెపర్డ్ దట్ ఈస్. సో దిస్ బౌలింగ్ అటాక్ ఈజ్ నాట్ ఈజీ నౌ. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముంబై టీం. అండ్ గుజరాత్ టైటన్స్ గతంలో ఉన్నంత స్ట్రాంగ్గా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మహమ్మద్ షమి అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు ఇంపార్టెంట్ బౌలర్స్ అండ్ ఒక ఇంపార్టెంట్ ఆల్రౌండర్ వాళ్ళు మిస్ అవుతున్నారో కొంచెం వాళ్ళకి ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారు ఈ సీజన్లో అనేది ఎక్కువగా శుభ్మన్ గిల్ మీద డిపెండ్ అవుతారు, లేకపోతే సాయి సుదర్శన్, వాళ్ళిద్దరి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. కోర్స్ మిల్లర్ ఈజ్ దేర్, మిల్లర్ కానీ తెవతియా వీళ్ళందరూ ఫినిష్ చేసే అవకాశం ఉంది. బట్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ గిల్ ఆర్ సాయి సుదర్శన్. అండ్ రషీద్ ఖాన్ ఆఫ్ కోర్స్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. సో అతను కూడా ఎక్కువ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ లేదు ఇటీవల కాలంలో. హెస్ నాట్ ప్లేడ్ మెనీ మ్యాచెస్. ఉమేష్ యాదవ్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, మోహిత్ శర్మ మళ్ళీ లాస్ట్ ఇయర్ మ్యాజిక్ రిపీట్ చేయగలుగుతారా, ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో లుకింగ్ దట్ ముంబై హ్యాస్ ఎన్ ఎడ్జ్. ముంబై
ఈస్ లుకింగ్ టు బీ ది టీమ్. బట్ ఆ టీంకి ఎలా పర్ఫామ్ చేస్తారని చూడాలి. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరిగినాయి ఈ సీజన్ ఐపీఎల్లో. 3 మ్యాచ్ల్లో కూడా హోమ్ టీమే గెలిచింది. మరి ఆ ట్రెండ్ ఇక్కడ బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి.